చంద్రబాబుపై ఆరాటం, అందుకే తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా చేస్తున్నాడన్నది వాళ్ళు ఒక నెరేటివ్ బిల్డ్ చేయదలుచుకున్నారు. సో ఆ నెరేటివ్ను కౌంటర్ చేయడానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి చంద్రబాబుపై కూడా పోరాటం అని. అలాగే గోదావరి మనకచెర్ల విషయంలో ఒక ఒక పారాడాక్స్, ఒక విచిత్ర పరిస్థితి నెలకొంది. గోదావరి మనకచెర్ల అసలు చర్చే జరగలేదు, వాళ్ళు కడతామని ఆంధ్రప్రదేశ్ అంటే కదా మేము ఆపడం అనేది రేవంత్ రెడ్డి చెప్పిన మాట. నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేశాం, ఇది గోదావరి మనకచెర్ల లింక్ ప్రాజెక్టుతో సహా తెలంగాణ లేవనెత్తిన అన్ని అంశాలను పరిశీలిస్తుందని నిమ్మల రామానాయుడు చెప్పాడు. సో ఈ రెండు కాంట్రడిక్టరీగా క్లియర్గా కనబడుతున్నాయి. అసలు గోదావరి మనకచెర్ల లింక్ అనేది ఎజెండాలోనే ఉందా లేదా అనేది ఎవరికీ తెలియదు, అది కేంద్ర ప్రభుత్వం చెప్పాలి. కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిర్గతం చేయాలి, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంటున్నాడు. సో ఈ మనకచెర్ల విషయంలో ఆల్రెడీ ఒక గందరగోళ పరిస్థితి నిలబడ్డది. అందువల్ల ఆంధ్రప్రదేశ్ కోసం చంద్రబాబు నాయుడుతో ఉన్న ఫ్రెండ్షిప్ కోసం రాజీ పడుతున్నాడు రేవంత్ రెడ్డి అనే ఒక పర్సెప్షన్ బిల్డ్ చేయాలనేది బీఆర్ఎస్ ప్రయత్నం. అందుకొరకే రాయలసీమ ప్రాజెక్టుల పైన పోరాటం అన్నాడు. ప్రత్యేకంగా రాయలసీమ ప్రాజెక్టులు అనడం ఏంటి, గోదావరి మనకచెర్ల కూడా రాయలసీమ ప్రాజెక్టే కదా. సో అందువల్ల రాయలసీమ ప్రాజెక్టు అన్నారు. గోదావరి నీళ్లను రాయలసీమ తీసుకెళ్ళటానికి మనకచెర్ల దాకా ఎత్తిపోస్తారు కదా. సో అందువల్ల ప్రాక్టికల్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇప్పటికీ జరుగుతున్నది ఏంటంటే చంద్రబాబు నాయుడు చుట్టూ రాజకీయం జరుగుతుంది. సో చంద్రబాబు నాయుడు 11 ఏళ్ల తర్వాత కూడా ఈ స్టిల్ సెంటర్ ఆఫ్ తెలంగాణ పాలిటిక్స్. మీకు 2018లో చూసాం, ఇది మహాకూటమి కాంగ్రెస్ టీడీపీల మధ్య పొత్తు కుదిరితే చంద్రబాబు నాయుడే ముందుండి తెలంగాణ రాజకీయాలు నడిపిస్తున్నాడని మొదలైంది. తర్వాత ఇప్పుడు 2023 తర్వాత రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు మనిషి అనేది మళ్ళీ మొదలైంది. అందువల్ల దీనికి బలాన్ని చేకూర్చేటువంటి పరిణామాలు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డికి పట్ల సానుకూలంగా తెలుగుదేశం నాయకులు, ఆంధ్రప్రదేశ్ నాయకులు కూడా మాట్లాడడం, తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్న మీడియా, ఆ 2 పత్రికలు, ఆ 2 టీవీ ఛానళ్ళు అని అంటుంటారు కదా, వాళ్ళు ఇక్కడ రేవంత్ రెడ్డికి అనుకూలంగా ఉండడం, ఇది కూడా ఒక డైమెన్షన్ మీకు. అంటే తెలుగుదేశం అనుకూల మీడియాగా ముద్రపడిన పత్రికలు, టీవీ ఛానళ్ళు రేవంత్ అనుకూలంగా కూడా ఉండడం వల్ల బీఆర్ఎస్ చేస్తున్న ఈ నరేటివ్కు బలం చేకూరింది. నిజంగా రేవంత్ రెడ్డికి కూడా ఇక్కడ జాగ్రత్త పడాలి. ఎందుకంటే తెలంగాణ వాదము ఉద్యమ కాలం నుంచి కూడా చంద్రబాబు నాయుడు పట్ల అభివృద్ధి, ఐటీ రంగము ఇలాంటి అంశాలలో గౌరవం ఉన్నప్పటికీ తెలంగాణ అస్తిత్వము అనే అంశం వచ్చినప్పుడు చంద్రబాబు పట్ల నెగిటివ్ ఉంటుంది తెలంగాణ సొసైటీ. అందుకే మీకు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మనుగడ సాధించలేకపోయింది. బలమైన నాయకులు ఉన్నారు, ఇప్పటికీ కూడా అర్బన్ మిడిల్ క్లాస్లో చంద్రబాబు నాయుడు అంటే ఆ గౌరవం ఉంది. హైదరాబాద్ను ఒక ఐటీ క్యాపిటల్గా నిర్మించడంలో చంద్రబాబు నాయుడు అపూర్వమైన పాత్ర కాదని ఎవరు అనలేరు. సో హైదరాబాద్ డెవలప్మెంట్ మొత్తం చంద్రబాబు వలన అయింది. హైదరాబాద్ చరిత్ర అంతా చంద్రబాబు అనే క్లెయిమ్ సరైనది కాదు. కానీ రియాలిటీ ఏంటంటే ఐటీ రంగం మాత్రం చంద్రబాబు నాయుడు వేసిన పునాదులపైన డెవలప్ అయిన మాట నిజం కదా. సో అందువల్ల తెలంగాణలో కూడా అర్బన్ మిడిల్ క్లాస్లో మీకు చంద్రబాబు నాయుడు పట్ల గౌరవం ఉంది. సో ఆయన డెవలప్మెంట్ ఓరియంటెడ్, రిఫార్మ్ ఓరియంటెడ్ అని. కానీ ఆ గౌరవము ఉన్న మాట నిజం. కానీ అదే సమయంలో తెలంగాణ అస్తిత్వవాదము అనేది ముందుకొస్తే చంద్రబాబు నాయుడు పట్ల వ్యతిరేకత ఉంది. అందువల్ల చంద్రబాబు నాయుడు పట్ల అనుకూలత ఎంతుందో తెలంగాణ సమాజంలో, చంద్రబాబు నాయుడు విషయంలో, అస్తిత్వం విషయంలో తెలంగాణ అస్తిత్వంలో వ్యతిరేకత కూడా ఉంది. అందువల్ల రేవంత్ రెడ్డి కూడా ఇది గమనించాలి. చంద్రబాబు నాయుడు పట్ల అనుకూలంగా ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్కి ఓట్లేయలే, బీఆర్ఎస్కి ఓట్లేశారు. హైదరాబాద్ నగరంలో కాస్త ఆంధ్ర ప్రాంత, సీమాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఓటర్లు ఎక్కువగా ఉండి గతంలో టీడీపీ మంచి విజయాలు సాధించింది. 2014లో కూడా మీకు గుర్తుండే ఉంటుంది, మల్కాజ్గిరి సీటు తెలుగుదేశం గెలుచుకుంది, మల్లారెడ్డి అప్పుడు ఎంపీగా గెలిచాడు. సో అందువల్ల అలాంటి బలమున్న ప్రాంతంలో కాంగ్రెస్ రాలేదు, బీఆర్ఎస్ వచ్చింది. ఎందుకంటే టీడీపీ ఓటర్ ఇదే బేసికలీ యాంటీ కాంగ్రెస్ ఓటర్. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పొలిటికల్గా వచ్చే డ్యామేజ్ గుర్తిస్తున్నాడా అనేది నా అనుమానం. అంటే చంద్రబాబు నాయుడుతో సన్నిహితము, చంద్రబాబు నాయుడు పట్ల సానుకూలము అనే డైమెన్షన్ డెఫినెట్గా రేవంత్ రెడ్డి డ్యామేజ్ చేస్తుంది పొలిటికల్గా. సో ప్రజాభవన్లో చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి కలిశారు, ఏం సాధించారు, అల్టిమేట్గా ఏంటి?
అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాకుండా కూడా కేంద్రం మీటింగ్ పెడితే కలిశారు. ఆంధ్రప్రదేశ్తో చర్చించకూడదా అని రేవంత్ రెడ్డి వాదన. చర్చించాల్సిందే, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. చర్చించేటప్పుడు చట్టబద్ధమైన వ్యవస్థలు ఉంటాయి, కానీ ప్రజాభవన్లో ఇద్దరు ముఖ్యమంత్రులు కలవడం వల్ల ఏం ప్రయోజనం వస్తుంది? ఢిల్లీలో కలిశారు, అది అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కాదంటున్నారు, ఏం లాభం? సో తెలంగాణ ముఖ్యమంత్రిగా చట్టం కల్పిస్తున్న వ్యవస్థల వేదికలపైన కలవడం వేరు, ఇతర రకంగా కలవడం వేరు. దీనివల్ల ఏమవుతుంది అంటే బీఆర్ఎస్ ఒక నరేటివ్ బిల్డ్ చేస్తానికి, అంటే తెలంగాణ అస్తిత్వ వ్యతిరేక సింబల్గా ఉన్న చంద్రబాబు నాయుడుతో సానుకూలంగా ఉండి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాన్ని దెబ్బతీస్తున్నాడు అన్న బలమైన నరేటివ్ రోజు బిల్డ్ చేస్తున్నారు. ఇది పొలిటికల్గా రేవంత్ రెడ్డికి నష్టం కలిగిస్తుంది. మరి ఎందుకు ఆయన గుర్తించలేకపోతున్నాడో తెలియదు. సో స్టిల్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. అందువల్ల ఈ నరేటివ్ బిల్డ్ అవుతుంది కనుక ఇప్పుడు ఈ రకమైన స్టేట్మెంట్లు ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు పైనే నేను పోరాటం చేస్తాను అని, తెలంగాణ విషయంలో నేను కాంప్రమైజ్ కానని. అల్టిమేట్గా ప్రజల పర్సెప్షన్స్ ఎట్లా బిల్డ్ అవుతాయి అంటే రేవంత్ రెడ్డి రియాలిటీలో ఏం చేశారన్నది ప్రజలకు తెలియదు. చాలా విషయాలు ప్రజలకు తెలియదు. సో నిజంగానే అసలు గోదావరి, మీరు తెలంగాణకు వెళ్ళి 10 మందిని మైక్ పెట్టి గోదావరి బనకచెర్ల అంటే ఏంటి అని అడగని ఎంతమంది తెలుసు? అసలు చాలామందికి తెలియదు. సమస్య ఏమవుతుందంటే పర్సెప్షన్స్ ఆర్ బిల్ట్ నాట్ బై ది యాక్ట్స్ ఆఫ్ ద లీడర్స్, పర్సెప్షన్స్ ఆర్ బిల్ట్ బై ద వర్డ్స్ ఆఫ్ ద లీడర్స్. అందువల్ల రేవంత్ రెడ్డి నేను ఏం చేశాను, తెలంగాణకు నష్టం చేశానా, చంద్రబాబు నాయుడు పట్ల ఫ్రెండ్షిప్ ఉంటే దానికి దీనికి ఏం సంబంధం అనొచ్చు, అది రియాలిటీ కూడా కావచ్చు. తెలంగాణకు నిజంగానే రేవంత్ రెడ్డి నష్టం చేయకపోవచ్చు, కానీ పబ్లిక్ పర్సెప్షన్ ఎలా క్రియేట్ అవుతుంది అన్నది కీలకమవుతుంది. సో అందువల్ల బట్ సమ్